ఆరాధనకు స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డాలీ విన్సెంట్ను దేవుడు దీవించాలి అని, మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించాలని, దేవుని సేవలో బలంగా వాడబడాలి అని, మరియు ఆమె యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంపిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. డాలీ విన్సెంట్ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు నిన్ను హేరాళముగా దీవించి దేవుని సేవలో ఘనముగా వాడబడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, 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 యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఓ గొర్రెల కాపరి ఈ విధంగా పలుకుతున్నాడు, యేసయ్యా, నా మందలో గొర్రెలు లేకున్నా, నా సాలలో పశువులు లేకున్నా, నీ ఉంటే చాలయ్యా, నీ దీవెన ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, నేను బ్రతికేస్తాను అని దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఈరోజు ఈ దివ్య సప్రసాదంలో మోకరించిన మనమందరం కూడా ఈ లోకంలో ఏది ఉన్నా నాకు తోడుగా రాదయ్యా, ఎంత ఉన్నా ఎంతమంది ఉన్నా నాకు ఆపదలో నేను ఒంటరిగానే జీవిస్తున్నానయ్యా, నీ ఉంటే చాలు, నీ దీవెన ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలయ్యా అని ఆ గొప్ప దేవుని మీద ఆధారపడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం.
లేకున్నను, మందల గొర్రెలు లేకున్నను, శాలల పశువులు లేకున్నను, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. నీ సహోదరి సహోదరులారా, ఒక యజమాని ఈ విధంగా పలుకుతున్నాడు, నా ద్రాక్ష తోటలో ఫలాలు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ నీ దీవెన నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ఒక రైతు దేవుని మీద ఆధారపడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో ఫలించాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే దేవుని కృప కావాలి. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఏమీ సాధించలేము. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో మన తలంపులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి, ఈ ఆరాధనలో మనందరి ఉద్దేశాలు ప్రభు పాదాల చెంత ఉంచి వాటిని నెరవేర్చండి ప్రభువా, అనుగ్రహించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అవును దేవా, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందించెదను,
యేసునందే ఆనందించెదం చప్పట్లతో యేసయ్యని ఆరాధించెదం యేసునందే ఆనందించెదను యేసయ్యనే ఆరాధించెదను యేసునందే ఆనందించెదం స్తోత్రం దేవా యేసయ్యని ఆరాధించెదం చప్పట్లు కొడుతూ గొప్ప దేవుని ఆరాధిద్దామా యేసునందే ఆనందించెదం యేసయ్యని ఆరాధించెదం యేసునందే ఆనందించెదం యేసయ్యని ఆరాధించెదం యేసునందే ఆనందించెదం యేసయ్యని రెండు చేతులు పైకి లేపి గొప్ప దేవుని ఆరాధిద్దామా యేసునందే ఆనందించెదం యేసయ్యని ఆరాధించెదం యేసునందే ఆనందించెదం యేసయ్యని ఆరాధించెదం హల్లెలూయా 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 గొప్ప దేవుని ఆరాధించి హల్లెలూయా 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 ఆనందించెదను ఆరాధించెదను యేసునందే ఆనందించెదను యేసయ్యనే ఆరాధించెదను యేసయ్యా ఈ వేకువ జాముననే కుటుంబ సమేతముగా మీ ముందు మోకరించి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా దారి ప్రయాణాల్లో ఉన్నారేమో ప్రభా మీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా ఎక్కడెక్కడి నుండి ప్రార్థిస్తున్నారో తండ్రి ఈ బిడ్డలందరిపై మీ కరుణ కాంతి కిరణాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా ఈ బిడ్డలు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వారి సమస్యలు ఏమై ఉన్నాయో వారి బాధలు ఏమై ఉన్నాయో ప్రభా మానసిక శారీరక సమస్యలు ఎంతగా ఈ బిడ్డలు వేధిస్తున్నాయో దేవా మీకు మాత్రమే తెలుసు తండ్రి వాటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం ప్రభా గడిచిన రాత్రంతా మమ్మ కంటికి రెప్పలా కాచి కాపాడి ఉదయాన్నే లేచి మీకు స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా ఎంతో మంది నిద్రకు వెళుతున్నారు కానీ నిద్ర లేవలేకపోతున్నారు ప్రభా ఈ రోజు ప్రభా ఈ రోజు ప్రాణముతో జీవముతో మరొకసారి లేచి మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా ఈ బిడ్డల సమస్యలు తొలగించండి ప్రభా ఈ బిడ్డల యొక్క వ్యాధులను తొలగించండి ప్రభా ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో ఎక్కడెక్కడ భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో రకరకాల గడ్డలు వైరస్ రకరకాల భయాందోళనలతో బాధపడుతున్నారో ప్రభు యొక్క శిలువ ముద్ర వేసి ప్రార్థన చేయండి అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థన చేయండి
యేసు నామములో ఆ గాయాలు తొలగిపోవును గాక, ఆమేన్. వేదనలు తొలగిపోవును గాక, ఆమేన్. కష్టాలు తొలగిపోవును గాక, ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. మానసిక శారీరక గాయాలకు స్వస్థత కలుగును గాక, ఆమేన్. ఈ బిడ్డలకు శాంతి సమాధానం లభించును గాక. ఆమేన్. యాజకుల నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రమయ్యా. ఈ ప్రార్థన మీ బిడ్డల కొరకు చేస్తూ ఉండగా అది పరలోకములోనికి చేరుకునుగా, ఆమేన్. ఈ దీవెనలతో ఈ బిడ్డలు నింపబడుదురుగా. ఆమేన్. ఓ ప్రభువా, ఈ కొద్దిపాటి ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తూ ఉండగా, పాలు పంచుకుంటూ ఉండగా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మేము విశ్వాసంలో బలపడుతున్నాము, ఎంతో సంతోషము సమాధానముతో మా పనులన్నీ కూడా చేసుకుంటున్నామని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభా ఈ బిడ్డల యొక్క భయాన్ని తొలగించమని, ఈ బిడ్డల యొక్క బాధలను వేదనలు తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గొప్ప విజయముతో తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలను దీవించండి ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా, ఇక్కడటువంటి యవనస్తులకు మంచి వివాహ సంబంధాలను దయచేయమని, మంచి ఉద్యోగాలను దయచేయమని, వివాహమైనటువంటి బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. చిన్న ఆరి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభా, మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. ఇంకా చాలా మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా, లైవ్ చాట్ల ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు. ఆ బిడ్డలందరి యొక్క సమస్యలకు జవాబు అతి త్వరలోనే వచ్చును గాక. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించమని కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని
ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్ ఆమేన్.